ఆవిష్కరించుకుంటున్నటువంటి సోదరి సరసిద్ధ. చాలామంది మహా మేధావులైనటువంటి సాహిత్యంలో దిగ్గజాలైనటువంటి ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ కూడా మరొకసారి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు స్వాగతం తెలుపుతున్నాం. ఎన్నిల ముచ్చట్లు ప్రారంభమై 146 నెలలవుతుంది. ఈ ఎన్నిల ముచ్చట్లు కార్యక్రమం ఏం చేసింది అంటే ఎంతోమంది సృజనకారుల్ని, సాహితీకారుల్ని తయారు చేసింది. ముందుకు రండి కవిత్వం సహజసిద్ధంగా పుట్టుకతోటి వస్తుందా అంటే పుట్టుకతోటి కవిత్వం రాదు. పుట్టుకతోటి ఎవరు కవిత్వాన్ని ఎంత తీసుకొని రాదు. భాస్కర్ సార్ లాంటి వాళ్ళు లేదా భాషా శాస్త్రాలు చదువుకున్నటువంటి వాళ్ళు పెద్దలు యొక్క శిక్షణ వల్ల మనకి సాహిత్యం అనేది అవుతుంది. మరి ఇది అవ్వాలంటే ప్రతి ఒక్కరి సమాజంలో ఇంతమంది ఉన్నారు కదా, మరి ఇంతమంది సాహిత్యకారులు అయినారా? సాహిత్యం అనేది సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు చూసి దానికి ఉద్రేకంగానో సంతోషంగానో లేదా ఇంకా తనలో ఏదో ఒక భావన కలిగినప్పుడు ఆ భావనకు సాహితీకారులు అనే వాళ్ళు కళాత్మకతను జోడిస్తారు. అలా కళాత్మకతను జోడించడం వల్ల వాళ్ళు వచ్చినటువంటి ఆ స్పాంటేనియస్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కళాత్మకతను జోడిస్తారు. అలా జోడించడం వల్ల సాహిత్యం అవుతుంది. చాలామంది విప్లవకారులు ఉన్నారు, చాలామంది ఆవేశపరులు ఉన్నారు. మరి వీళ్ళకి వచ్చినటువంటి ఆవేశాన్ని అంతా వాళ్ళు చెబుతున్నప్పుడు అది కవిత్వం అవుతుందా అంటే కవిత్వం రాదు. కారణం అందులో కళాత్మకత జోడించకపోవడం. ఆ కళాత్మకతను జోడించే పని చేస్తున్నదే ఈ తెలంగాణ రచయితల వేదిక. ఆ రకంగా ఎంతోమంది ఈ తెలంగాణ రచయితల వేదిక నిర్వహిస్తున్నటువంటి ఈ ఎన్నిల ముచ్చట్ల కార్యక్రమంలో సాహితీకారులుగా రూపుదిద్దుకొని ఇవాళ తనకంటూ సాహితీ లోకంలో ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉంటుంది సరసిద్ధ సోదరి. తన కళాన్ని తను ముందుగా సమాజంలో ఉన్నటువంటి ఈ స్త్రీల పట్ల అసమానతలు ఏవైతే ఉంటాయో ఆ అసమానతల పైన ఎక్కుపెట్టి తను కవిత్వం రాసింది. అలా రాస్తూ తన కవిత్వాన్ని చిక్కపరుచుకొని కేవలం స్త్రీల యొక్క సమస్యలనే కవిత్వరించాలా, మరి ఇంకా సమస్యలు లేవంటే ఇంకా కూడా ఉన్నాయి. అట్లా అనేక విషయాలపైన స్పందిస్తూ రాసినటువంటి పుస్తకమే ఇవాళ పద అలా నడిచొద్దాం అనేటువంటి పుస్తకం. ఇందులో స్త్రీల సమస్యల పట్ల కాకుండా కాస్త సామాజిక సమస్యల పట్ల కవిత్వం ఉంటుంది. ఈ సందర్భంగా మన 3వ పుస్తకాన్ని ఈ ఎన్నిల ముచ్చట్ల కార్యక్రమం ద్వారా ఆవిష్కరించుకుంటున్నటువంటి సోదరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి వచ్చినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత భాస్కర్ సార్ గారు పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా